ఈ అధ్యాయము వచ్చేసి ఉద్ధవ గీతలో భక్తి యోగము. ఉద్ధవ గీతలో చివరి అధ్యాయం. ఈ అధ్యాయానికి మొదలు పెట్టడానికంటే ముందు ఉద్ధవుడు ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. ఏదైతే భక్తి యోగ విధానం గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడో అది చూడటానికి వినడానికి చాలా కష్టతరమైనదిగా ఉంది. కానీ అది తప్ప వేరే మార్గం లేదు కాబట్టి దాన్ని సులభంగా ఎలా నిర్వహించాలి, సరళమైనటువంటి పదాలతో నాకు తెలియచేయండి అని ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి అడిగారు. అంతేకాదు ఎందుకు ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు అనేటువంటి దానికి కూడా ఆయన ఒక వివరణ చెప్పడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే భక్తి యోగం మాత్రమే ఏదైతే కృష్ణుడు భగవద్గీతలో ఏదైతే కృష్ణుడు ఇప్పుడు భక్తి యోగం గురించి చెప్పబోతున్నాడో అది మాత్రమే మనల్ని ఉద్ధరిస్తుంది. మరి ఏ ఇతర ఆరాధనలు కూడా మనల్ని మన మన హృదయ పవిత్రీకరణ చేయవు, మనల్ని భగవంతుడి యొక్క ధామానికి కూడా తీసుకువెళ్ళలేవు. కాబట్టి మనల్ని మనం నిజంగా ఈ భౌతికమైనటువంటి మాయ నుంచి రక్షించుకోవాలి అని అనుకుంటే కనుక ఉన్నటువంటి ఒకే ఒక మార్గం భక్తి యోగ విధానం. అది భగవంతుడిని ఉద్దేశించి ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. అయితే దానికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నారు. ఏదైతే ధర్మము మనల్ని భౌతిక బంధనాల నుంచి విడిపించి మనల్ని భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్తుందో అది నిజమైనటువంటి ధర్మం. అంతేకాని మనము అనుకున్నటువంటి పుణ్య పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, తపస్సులు, యజ్ఞాలు, యాగాలు అవి కాదు నిజమైనటువంటి ధర్మము. ఎందుకంటే అవన్నీ కూడా స్వలాభం కోసం చేసేటువంటివి కానీ నిస్వార్థమైనటువంటి భగవత్ సేవగా మనం చేయం. ఇంకొకటి, అవన్నీ కూడా మనకి బంధనాలనే కలిగిస్తాయి తప్ప స్వర్గప్రాప్తో లేకపోతే ఇంకేదైనా ఉన్నత లోకాలో లేకపోతే మానవ లోకమో మనం తిరిగి తిరిగి జన్మ తీసుకునేటువంటి స్థితిని మనకి కల్పిస్తుంది. కాబట్టి అది మనకి కేవలం బంధకారకమైనటువంటి ఉపాసనే తప్ప మనల్ని భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్ళేటువంటి మార్గం కాదు. కాబట్టి ఆ ధర్మాలన్నింటినీ కూడా వదిలేయమని కృష్ణుడు భగవద్గీతలో కూడా మనకి తెలియచేశాడు. ఆ పరోధర్మం, ఆ భాగవత ధర్మం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఆ, ఇప్పుడు చెప్పబోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ముఖ్యంగా భగవంతుడు చెప్పినటువంటిది ఏమిటి అనంటే సకల కర్మలని కూడా మనం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సకల కర్మల్ని కూడా భగవంతుడిని ఉద్దేశించి మాత్రమే, భగవంతుడి యొక్క సంతృప్తి కోసం మాత్రమే చేయాలి. అంతేకాదు మనం మనసుతో బుద్ధితో సమస్తాన్ని సమర్పించి భక్తి యోగంలోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే మనసుని బుద్ధిని ఉపయోగించి మనము భగవంతుడి యొక్క సేవని చేయాలి. ఇది మనకి భగవంతుడు తెలియజేసినటువంటి విషయం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇలా మనం ఈ స్థాయి వరకు మనం చేయగలగాలి అని అంటే మనం మొదలుగా ఇంద్రియాలతో భగవంతుడి యొక్క సేవని చేయాలి. ఆ తర్వాత మనసుతో బుద్ధితో కూడా మనం భగవంతుడి యొక్క సేవ చేసేటువంటి స్థాయి వరకు కూడా మనము వెళ్ళగలుగుతాం. మరి అలా వెళ్ళాలి అని అంటే మనకి భక్తుల సాంగత్యం కావాలి. భక్తుల సాంగత్యం లేకుండా మనం భక్తిలో దృఢంగా పురోగమించడము అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి భక్తుల సాంగత్యం అనేటువంటిది కేవలం తీర్థయాత్రలు చేసినప్పుడు కలుగుతుంది. ఎక్కడ భక్తులు ఉంటారో అదే తీర్థస్థానం. అందుకని మనం భక్తుల యొక్క సాంగత్యం కోసం మనం అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళాలి. వెళ్ళి ఆ సాంగత్యాన్ని మనం స్వీకరించడము అనేటువంటిది అవసరం. అలా మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల భక్తులు చేసేటువంటి ఉన్నతమైనటువంటి కర్మలని మనము ప్రత్యక్షంగా చూడగలుగుతాము. ఆ విధంగా భక్తులను మనం అనుసరించగలుగుతాం. అందుకు మనం తీర్థయాత్రలకు వెళ్ళడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అనుసరించాల్సినటువంటి విధానం ఏమిటి అని అంటే మనం వెళ్ళేంతసేపు భగవంతుడి యొక్క నామస్మరణలోనే ఉండాలి. వెళ్ళిన తరువాత కూడా సామూహికంగా మనం సంకీర్తన చేయాలి, నృత్యం చేయాలి. సో ఈ విధంగా తీర్థయాత్రను మహోత్సవంలాగా కూడా మనము చేయాలి అనేటువంటిది తెలియచేశాం. అలా చేస్తే మనకి ఆ పవిత్రీకరణ అనేటువంటిది చాలా సులువుగా జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇలా భక్తుల సాంగత్యంలో తీర్థయాత్రలు చేస్తూ భగవంతుడి యొక్క సేవ చేస్తామో అప్పుడు మన యొక్క చైతన్యంలో మార్పు వస్తుంది. మనము భౌతికమైనటువంటి స్థాయి నుంచి ఆధ్యాత్మికమైనటువంటి స్థాయి వరకు మన చైతన్యంలో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మనం మన శరీరాన్ని శాశ్వతం అనుకుంటూ శరీర స్థాయిలోనే మన కర్మలన్నీ ఉంటే ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలోకి వస్తామో అప్పుడు మన కర్మలన్నీ కూడా శరీర స్థాయి నుంచి ఆత్మస్థాయి వరకు వెళ్ళిపోతాయి.
అంతేకాదు మన చైతన్యంలో వచ్చేటువంటి మార్పు ఏమిటి అని అంటే మనము ప్రతి ఒక్కరిని గౌరవించటం అనేటువంటిది మొదలు పెడతాం. ఎందుకు అంటే ప్రతి జీవిలోనూ కూడా పరమాత్మ రూపంలో భగవానుడే ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో. అంటే మనం చూసేటువంటి ప్రతి దాన్ని కూడా, ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువుని కూడా భగవత్ సంబంధంలో చూడడం అనేటువంటిది మొదలు పెడతాం. ఎందుకు? భగవంతుడు లేకుండా ఈ భౌతిక సృష్టి లేదు. ఈ భౌతిక సృష్టిలోనే భగవంతుడు ఉన్నాడు. ఈ భౌతిక సృష్టికి అవతల కూడా భగవంతుడు ఉన్నాడు. మనం ఏది ఈ భౌతిక సృష్టిలో చూస్తూ ఉన్నామో చూసేదంతా కూడా భగవంతుడి యొక్క ఎక్స్పాన్షన్, భగవంతుడి యొక్క సృష్టి, భగవంతుడి యొక్క సృష్టిలో భాగం. ఆ విధంగా మనము చూసినటువంటి ప్రతి దానిలోనూ భగవంతుణ్ణి మాత్రమే చూడడం అనేటువంటిది మొదలు పెడతాం. ఇది దివ్య జ్ఞానం. ఇలాంటి జ్ఞానం మనకి భక్తుల సాంగత్యంలో లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎవరికైతే ఈ దివ్య జ్ఞానం లేదో వాళ్ళు ప్రతి ఒక్కరిని అగౌరవపరచటం, లేదంటే ఆ గౌరవం లేకుండా మాట్లాడడం, స్థాయిలను బట్టి, కులాన్ని బట్టి, రంగును బట్టి, మనిషిని బట్టి, ఊరును బట్టి మనము ఒక్కొక్కరిని వేరువేరుగా చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరికైతే ఈ దివ్య జ్ఞానం ఉంటుందో అప్పుడు వాళ్ళు దేన్ని చూసినా ఒకే స్థాయిలో చూస్తారు. వాళ్ళకి బ్రాహ్మణుడు, చండాలుడు, లేకపోతే ఆ, ఒక ఆ, ఆ, క్రూర మృగము, లేకపోతే ఆ, ఇలా వేరువేరుగా చూడడం అనేటువంటిది ఉండదు. అందరినీ ఒకే స్థాయిలో చూస్తాడు. చూసే ప్రతి దాన్ని కూడా గౌరవిస్తాడు. సో ఇలా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ మనము కేవలం భక్తి యోగంలో ఉంటూ, భక్తుల సాంగత్యంలో ఉంటూ, అభక్తుల సాంగత్యాన్ని వదిలేసి ద్వంద్వరహితంగా ఎప్పుడైతే ఉంటామో, అంటే ఆ, సమభావంతో ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారం పూర్తిగా తొలగిపోతుంది. అంటే కల్మషాలకి దూరం అయిపోతాం. అంటే మనకి ఉన్నటువంటి స్వభావాలు ఏవైతే ఉంటాయో, మిథ్యాహంకారం కారణంగా మనకు కలిగినటువంటి స్వభావాలు ఏవైతే ఉంటాయో, అంటే ప్రతి వ్యక్తికి, మనిషి అనేటువంటి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి కొన్ని కొన్ని స్వభావాలు ఏవైతే ఉంటాయో ఆ స్వభావాల నుంచి మనం బయటపడతాం. పూర్తిగా ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలి, మనం పూర్తిగా ముక్త స్థితికి, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని అంటే ఇలాంటి స్వభావాల నుంచి మనం బయటపడాలి. ఇవన్నీ కూడా మిథ్యాహంకారం పోయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. మనలో ఉన్నటువంటి అసూయ స్వభావం, మనలో ఉన్నటువంటి భేదభావం, లేదంటే కోపం, కామం, ఇలాంటివన్నీ కూడా మనలోంచి నశించిపోతాయి. ఓకే. ఎప్పుడైతే మనము ఆ విధంగా మన యొక్క సూక్ష్మ స్థూల శరీరాలను శుద్ధి చేసుకుంటామో అప్పుడు మన యొక్క స్థాయి వేరుగా ఉంటుంది. అప్పుడు అందరినీ సమభావంతో చూడాలి అనేటువంటి మాటతోనే ఆగిపోదు, అందరినీ సమభావంతో నిజంగా చూస్తాం. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ మనము భగవంతుని చూస్తాం కాబట్టి ప్రతి వస్తువుని, ప్రతి వ్యక్తిని, ఎవరిని చూసినా కానీ, కుక్కను చూసినా, పులిని చూసినా, సింహాన్ని చూసినా, ఎవరిని చూసినా కానీ మనము వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మను మాత్రమే చూసి వాళ్ళకి దండవత్ ప్రణామం చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇది కేవలం మనకి జ్ఞానాన్ని తెలుసుకున్నంత మాత్రాన మనం ఆ స్థాయిలో రోడ్డు మీద పోతుంటే ఒక కుక్క కనిపించింది కదా అని చెప్పేసి ఆ కుక్కకు దండవత్ ప్రణామం చేసే స్థాయిలో మనం ఉండం. అంటే స్లోగా మన యొక్క చైతన్యంలో ఆ పురోగతి అనేటువంటిది రావాలి. అది పూర్తిగా అనంత నివృత్తి జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. పూర్తిగా మిథ్యాహంకారం నుంచి బయటపడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సో మనం అలా ఒకవేళ చేస్తూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, మిత్రులు ఏమనుకుంటారు, ఇలాంటి ఒక స్వభావం కూడా మనకి కలుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి అని అంటే ఇంకా మనము ఆ స్థాయిలో చేరలేదు అని అర్థం. సో ఎప్పటి వరకైతే సమభావంతో చూసేటువంటి స్థితి మనకి రాదు అప్పటి వరకు కూడా మనము మనసుతో, వాక్కుతో, కర్మలతో, మనసుతో, వాక్కుతో, కర్మలతో భగవంతుణ్ణి ఉపాసన చేస్తూ ఉండాలి. మనస, వాచ, కర్మణ భగవంతుని ఉపాసన చేయాలి. సో ఎప్పుడైతే మనం అలా చేయగలుగుతామో అప్పుడు వరకు, ఎప్పటి వరకు, మనలో సమభావం వచ్చేంత వరకు
మనం అందరినీ భగవంతుడితో సమానంగా చూసేంత వరకు ఎవరిని చూసినా గౌరవించాలి అని అనిపించినప్పుడు మనం ఎప్పుడైతే మనం మందిరానికి వెళ్తామో మందిరానికి వెళ్ళగానే మనం ఏ విధంగా అయితే కృష్ణుడి యొక్క శ్రీ విగ్రహం ముందు మనం ఎలా అయితే దండవత్ ప్రణామం చేస్తామో అలాంటి భావం మనకి ఏ వ్యక్తిని చూసినా కలగాలి. ఎందుకు? అక్కడ కూడా మనకి భగవంతుడే కనిపిస్తాడు కాబట్టి. సో మనకి ఈ యొక్క రియలైజేషన్ చాలా ఫాస్ట్గా వేగంగా రావాలి అని అంటే మనస వాచ కర్మణ మనము భగవంతుడితోటి భగవంతుడి యొక్క ఆరాధనే చేయాలి. కాబట్టి మన మనసులో భౌతికమైనటువంటి ఆలోచన ఉండకూడదు. మన మనసులో కేవలం కృష్ణుడికి సంబంధించినటువంటి ఆలోచనలు మాత్రమే ఉండాలి. మన మాటలో భౌతికమైనటువంటి మాట ఉండకూడదు. మన మాట కేవలం కృష్ణ కథ అయి ఉండాలి, భక్తులకి సంబంధించింది అయి ఉండాలి. కర్మలు కేవలం భక్తియుత సేవలై ఉండాలి. ఎప్పుడైతే ఈ మూడు పనులు మనం నిరంతరం చేస్తామో అప్పుడు ఆత్మసాక్షాత్కారము అనేటువంటిది చాలా శీఘ్రంగా సాధ్యమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమిస్తామో ఆటోమేటిక్గా మనము కామ్యకర్మల నుంచి దూరం అవుతాం. అంటే ఇక మన కర్మలు భౌతికంగా ఉండవు. ఆ లాభం కావాలి, ఈ లాభం కావాలి, ఇలా సుఖపడాలి, అలా సుఖపడాలి అనేటువంటి భావంలో మన కర్మలుగా ఉండవు. మనం ఏం పని చేసినా ఎలా చేసినా కానీ భగవంతుడి సంతృప్తి కోసమే చేస్తూ ఉంటాం అప్పుడు. ఓకే. సో ఏదైతే ఇప్పటి వరకు మనకి తెలియచేశారో ఇది భక్తి యోగ విధానం. ఈ భక్తి యోగ విధానం అనేటువంటిది గుణరహితమైనటువంటిది, గుణాతీతమైనటువంటిది. మనం చేసేటువంటి దేవీ దేవతల ఆరాధన కానీ, దాన ధర్మాలు కానీ, పుణ్యకార్యాలు కానీ, తపస్సులు కానీ, యజ్ఞాలు కానీ ఏదైనా సరే సత్వరజస్తమో గుణాల్లో ఉంటాయి. కానీ భక్తి అనేటువంటిది మాత్రం సత్వరజస్తమో గుణాల్లో ఉండదు. భగవత్ సేవ అనేటువంటిది మాత్రం సత్వరజస్తమో గుణాల్లో ఉండదు. ఎందుకు? స్వయంగా భగవంతుడే ప్రతిపాదిస్తున్నటువంటి ఈ భక్తి యోగం గుణరహితమైనది. ఎందుకు అంటే స్వయంగా భగవానుడే గుణరహితమైనటువంటి వాడు కాబట్టి. సో ఈ విధంగా ఇది కర్మకాండలా కాదు, కామ్యకర్మల్లా కాదు. ఇది ఆత్మని ఉద్ధరించడానికి మనం చేసేటువంటి భక్తి. సో గుణరహితుడైనటువంటి భగవానుడు తెలియజేస్తున్నటువంటి ఈ భక్తి యోగం కూడా గుణరహితమైనది అనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి దీని వలన మనకి కర్మబంధనం అనేటువంటిది జరగదు. భక్తి యోగంలో మనం చేసేటువంటి ఏ పని కూడా మనల్ని భౌతికంగా బంధించదు. మనకి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి ఎలాంటి అడ్డంకి కాదు. పైగా అది మనకి ఇంకా సహకరిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఓకే. సో మనందరికీ కూడా అనేక పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఆయా పరిస్థితులకి అనుగుణంగా మన యొక్క భావాలు కూడా మారుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కోపాన్ని ప్రదర్శిస్తాం, కొన్ని కొన్ని సందర్భాల్లో సంతోషాన్ని ప్రదర్శిస్తాం, కొన్ని కొన్ని సందర్భాల్లో బాధను ప్రదర్శిస్తాం, కొన్ని కొన్ని సందర్భాల్లో నవ్వుతాం, ఏడుస్తాం. ఇలా అనేక సందర్భాల్లో అనేక భావాలను వ్యక్తపరుస్తూ మనం ఆ సందర్భాలను ఏమైనా మార్చగలుగుతున్నామా అంటే ఏమీ మార్చలేకపోతున్నాం. కోపం ప్రదర్శించినంత మాత్రాన కోపానికి కారణమైనటువంటి పరిస్థితి ఏమైనా మారుతుందా అంటే ఏమీ మారదు. తిరిగి తిరిగి మళ్ళీ అలాంటి పరిస్థితులే మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. ఉదాహరణకి మన కుటుంబ సభ్యులతో మనం ప్రవర్తిస్తున్నటువంటి తీరు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి కోపాన్ని ప్రదర్శించాలి అనిపిస్తుంది, ప్రదర్శిస్తాం. కానీ వాళ్ళు మారరు, పరిస్థితులు మారు. మరి అలాంటప్పుడు అలాంటి కోపము, అలాంటి కామము, అలాంటి భావన దేనికైనా లాభమా? కాబట్టి కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి మన యొక్క ఎమోషన్స్ని ఈ విధంగా వృధా చేసుకోడు. ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి. పరిస్థితులు మార్చాలి, మనుషుల్ని మార్చాలి, వాళ్ళను కూడా అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనుకోవడం అనేటువంటిది నిజమైన ధర్మం కాదు. నిజమైన ధర్మం ఏంటంటే మన ఈ ఎమోషన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకోగలగాలి. మనకున్నటువంటి భావాలన్నింటినీ కూడా భౌతికమైనటువంటి భావాల నుంచి మనం బయటపడాలి. కాబట్టి వ్యర్థములే కానీ నిజమైన ధర్మములు కావు అని తెలియచేశారు ఈ భావాలన్నీ కూడా. ఇంకొకటి, ఈ భావాలను మనం ఎలా ఉపయోగించుకోవాలి? నిజమైనటువంటి బుద్ధిమంతుడు తన యొక్క భావాలని
భగవత్ సేవలోనే ఉపయోగిస్తాడు. భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే తనకి బాధనైనా కలిగించాలి, సంతోషాన్నైనా కలిగించాలి. మనకి ఇవ్వబడినటువంటి మరి ఎందుకు ఇచ్చారు మనకి భౌతికమైనటువంటి స్థితిగతులు? ఒకవేళ ఆ స్థితులకి మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులకి మనం అందరం కూడా స్పందించనప్పుడు, మన భావాలను వ్యక్తపరిచి కూడా వృధా అని అనుకున్నప్పుడు, మరి అలాంటి ఒక భౌతికమైనటువంటి పరిస్థితిని మనకి భగవంతుడు ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు. ఈ తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు ఎవరు, ఏమిటి? మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, మనకు ఉన్నటువంటి బంధువులు, మనకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మనం పొందినటువంటి ఉపాధులు అన్నీ కూడా తాత్కాలికం. మరి ఎందుకు ఇచ్చారు ఈ తాత్కాలికమైనటువంటి వాటివి? ఈ తాత్కాలికమైనటువంటి వాటికి స్పందించకూడదు అని అన్నప్పుడు మరి దీని యొక్క ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా శ్రీకృష్ణుడు భక్తి యోగంలో తెలియజేశారు. మనకి ఇవ్వబడినటువంటి ఈ తాత్కాలికమైనటువంటి భౌతిక గుర్తింపు అనేటువంటి దాన్ని మనం భగవత్ సేవలో ఉపయోగించడం కోసం ఇచ్చారు. తాత్కాలికమైనటువంటి ఉపాధులు, తాత్కాలికమైనటువంటి బంధుమిత్రుల్ని, తాత్కాలికమైనటువంటి భౌతిక పరిస్థితుల్ని మనము ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం, శాశ్వతమైనటువంటి ధామాన్ని పొందడం కోసం ఉపయోగించాలి అని కృష్ణుడు తెలియజేశారు. అదే యుక్త వైరాగ్యం. నిత్య సత్యాన్ని పొందడానికి తాత్కాలికమైనటువంటి సత్యాన్ని ఉపయోగించవచ్చు. నిత్య సత్యాన్ని పొందడానికి తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మనము ఉపయోగించాలి అని తెలియజేశారు. సో ఇది సంపూర్ణమైనటువంటి భక్తి యోగానికి సంబంధించినటువంటి జ్ఞానం. దాన్ని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి తెలియజేశారు. ఇంకా శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో 24వ శ్లోకం నుంచి ఏం చెప్తున్నారో ఈరోజు చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. మీరు చెప్పారు కదా, ఇప్పుడు మన కుటుంబ సభ్యుల పట్ల, వాళ్ళ పట్ల మనం కోపం ప్రదర్శిస్తే అది వృధా తప్ప ఏమి ఉండదన్నారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళతోటి మనం సహనంగా, ఓర్పుగా వాళ్ళని చెప్పే ప్రయత్నం చేయాలి, అంతేగా ప్రభుజీ? అంటే ఆ కోపము, ఆ భావన మీకు భౌతిక పరిస్థితుల కారణంగా వస్తే అది వృధా. ఒకవేళ వాళ్ళు భక్తిలోకి రాకపోతే మీకు ఆ కోపం రావచ్చు. అంటే ఈ ఎమోషన్స్ కూడా మనము భక్తిలో ఉపయోగించాలి అని అంటున్నారు. అంటే ప్రేమ, కోపము, ఏదైనా సరే మనము భక్తిలో ఉపయోగించాలి. ఓకే. అంటే ఇప్పుడు నాకు ఒక నెక్లెస్ కావాలి, నెక్లెస్ తేలేదు కాబట్టి నేను అలుగుతాను, లేకపోతే నాకు కోపం వస్తుంది, ఇలా కాకుండా నేను హరే కృష్ణ మహామంత్రం ఒకసారి చెప్పమన్నాను, చెప్పలేదు కాబట్టి అలుగుతాను, కోప్పడతాను అంటే అది మీనింగ్ ఉంది, అది చెప్తాను. అదే ప్రభు నేను అనేది. ఇప్పుడు వాళ్ళ పట్ల కొన్ని సందర్భాలు చెప్పే ప్రయత్నం చేస్తాము, ఆ సమయంలో అది తప్పు కాదు కదా కొంతవరకు అని అడుగుతున్నారు. అంటే భక్తి కోసం చెప్పొచ్చు, అదే కదా. ఇప్పుడు మనకున్నటువంటి ఎమోషన్లన్నీ భౌతికంగా వాడొద్దు, అది వ్యర్థం అవుతుంది. మనకున్న ఎమోషన్లన్నీ భక్తిలో వాడండి అని చెప్తున్నారు. ఓకే ప్రభు. ఓకే. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రభుజీ, నిత్య సత్యమైన దానికోసం కొంచెం అసత్యాన్ని కూడా వాడొచ్చు అని చెప్పారు కదా ప్రభుజీ, అది ఒకసారి ఎగ్జాంపుల్. నిత్య సత్యమైన దాన్ని పొందడం కోసం తాత్కాలికమైనటువంటి సత్యాన్ని ఉపయోగించండి అన్నారు. ఏంటి తాత్కాలికమైన సత్యం? మీ శరీరం, మీ భౌతిక ఉపాధులు, మీ మీ బంధుమిత్రులు, మీకున్నటువంటి ఐశ్వర్యం, మీకున్నటువంటి ఎమోషన్స్, ఇవన్నీ. ఓకే మాతాజీ. భౌతిక జగత్తులో ఉన్నాయి ప్రతిదీ కూడా తాత్కాలికమే కదా, సో ప్రతిదీ ఉపయోగించుకోవచ్చు అనే ప్రతిదీ ఉపయోగించండి అన్నారు. ఉపయోగించండి. నెక్స్ట్ 24వ శ్లోకం సుజాత మాతాజీ. అభీక్షసస్తే గతితం జ్ఞానం విస్పష్టయుక్తిమత్. అభీక్షసస్తే గదితం జ్ఞానం విస్పష్టయుక్తిమత్. ఏతద్విజ్ఞాయముచ్యేత పురుషో నష్ట సంశయః. ఏతద్విజ్ఞాయముచ్యేత పురుషో నష్ట సంశయః. ఈ జ్ఞానమును నేను స్పష్టముగా యుక్తితో నీకు పదే పదే చెప్పి తిని, దీనిని చక్కగా నెరిగినవాడు సంశయాదూరుడై ముక్తిని పడయగలడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే. సో ఏదైతే ఇప్పుడు కృష్ణుడు చెప్పారో భక్తి యోగంలో ఎలా ఉండాలి, ఇప్పటిదాకా మనం మొత్తం సమ్మరీ చేసుకున్నాం. ఈ అధ్యాయంలో ఇప్పటి వరకు కృష్ణుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం టూకీగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసాం. డీటెయిల్గా కాకపోయినా కానీ కృష్ణుడు ఏం చెప్పారు అనేటువంటిది ఇప్పుడు దాకా మనం రివైజ్ చేసుకున్నాం.
అంటే మనం నిన్న మొన్న క్లాసుల్లో చెప్పుకున్నది మొత్తం కూడా ఈరోజు మనం రివైజ్ చేసుకున్నాం. ఇప్పటి వరకు కృష్ణుడు ఏదైతే చెప్పాడో అలా మీరు పాటిస్తే భగవంతుడి యొక్క ధామానికి వెళ్తామా లేదా అనేటువంటి దాంట్లో సంశయం అవసరం లేదు అని చెప్తున్నారు. హరి బోల్. ఓకే, సో కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు ఇప్పుడు వరకు నేను చెప్పిన దాంట్లో ఇంకా మీకు సంశయము అవసరం లేదు, మీరు ముక్తిని 100% పొందగలరు. అది నెక్స్ట్ 25వ శ్లోకం. వేముల నరసింహారావు ప్రభు. సువివిక్తం తవ ప్రశ్నం మయైతదపి ధారయేత్ సువిక్తం తవ వృష్ణం మయై తదపి ధారయేత్ సనాతనం బ్రహ్మ గుహ్యం పరం బ్రహ్మాదిగచ్చతి. ఆతం బ్రహ్మ గుహ్యం పరమం బ్రహ్మాది గచ్చతి. ప్రశ్నకు ఇవ్వబడిన ఈ స్పష్టమగు సమాధానములను ధారణ చేయువాడు వేదములు సనాతన పరమ హాస్య లక్షణముగు పరబ్రహ్మమును పరయగలడు. నీ ప్రశ్నలకు ఇవ్వబడినటువంటి ఈ స్పష్టమగు సమాధానము ధారణ చేయువాడు వేదముల సనాతన పరమరహస్య లక్ష్యమగు పరబ్రహ్మమును పడేయగలడు. ఓకే, ఇప్పుడు కృష్ణుడు ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఇదంతా విన్నవాళ్ళ గురించి మాట్లాడట్లా ఇప్పుడు కృష్ణుడు ఫలశ్రుతి చెప్తున్నారు ఇప్పుడు. ఓకే, అయితే ఫలశ్రుతి జనరల్గా భాగవతంలో వచ్చినటువంటి కథలు లేదా పురాణాల్లో వచ్చినటువంటి కథలు ఫలశ్రుతులు ఏమని చెప్తారండి? ఇది విన్నవాళ్ళు ఇది విన్న వాళ్ళకి, ఇది చదివిన వాళ్ళకి ఈ లాభం వస్తుంది, ఆ లాభం వస్తుంది అని చెప్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఫలశ్రుతి ఎలా చెప్తున్నారు? ఏదైతే ఇప్పటి వరకు నేను చెప్పానో దానిని ధారణ చేసినటువంటి వాళ్ళకి, అంటే విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి కాదు, దాన్ని ఆచరించిన వాళ్ళకి. ఓకే, దాన్ని ఆచరించినటువంటి వాళ్ళు వేదాలలో చెప్పబడినటువంటి పరమగుహ్యమైనటువంటి విషయం ఏదైతే ఉందో, అంటే వేదాలు చదివినంత మాత్రాన అన్నీ అర్థం కావు. వేదాల్లో చెప్పబడినటువంటి గుహ్యమైనటువంటి జ్ఞానం అందరికీ అర్థమైతే అది చాలా తేలికగా అందరూ భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతారు. ఎవరి పవిత్రీకరణలు కూడా అవసరం లేదు. మనలో పవిత్రీకరణ ఎంత పెరుగుతుందో అంత ఎక్కువగా మనం వేదాల్లో చెప్పబడినటువంటి గుహ్య జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మనం ఏ పురాణం తీసుకున్నా, ఏ ఇతిహాసం తీసుకున్నా, ఏ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదివినా, వేదాలు చదివినా, భాగవతం చదివినా గుహ్యంగా ఒక విషయం ఉంటుంది. ఓకే, ఏమిటది? పరమసత్యమైనటువంటి పరబ్రహ్మం గురించి, ఎలా మనం ఆ పరబ్రహ్మాన్ని పొందాలి అనేటువంటి విషయం గురించి తెలియజేస్తుంది. అంటే ఆ గుహ్యమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క ధామానికి తిరిగి వెళ్ళి భగవంతుడి యొక్క పార్షదులుగా మారడం, భగవంతుడి యొక్క ధామంలో మనం భగవంతుడి యొక్క సేవ చేయడం, అంటే ముక్తిని పొందడం. ఆ ముక్తిని మనం అనేక రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పరబ్రహ్మము అంటే మనం ఏదైతే శాశ్వతమో, ఏదైతే భగవంతుడు అని అనుకుంటామో వాటన్నిటికీ కూడా మూలము ఏదైనా ఉంటే అది పరబ్రహ్మం. ఇక పరబ్రహ్మం అంటే దానికి మించింది ఇంకేమీ లేదు. ఓకే, ఆ పరబ్రహ్మమే శ్రీకృష్ణ భగవానుడు. ఇంతకు ముందు శ్లోకాల వరకు నువ్వు నన్ను చేరుకోగలవు, నువ్వు నన్ను చేరుకోగలవు, నువ్వు నన్ను చేరుకోగలవు అని చెప్పారు. ఇక్కడేమో ఆ పరబ్రహ్మాన్ని పొందడం అనేటువంటిది చాలా సులువు అవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి భక్తి యోగ విధానాన్ని కనుక అనుసరించినట్లయితే, ఫాలో అయినట్లయితే, ఓకే, ఎవరైతే దాన్ని ధారణ చేస్తారో వాళ్ళు ఆ పరబ్రహ్మాన్ని పొందుతారు అన్నారు. అంటే ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పబడినటువంటి నన్ను పొందుతారు అన్నది, ఇక్కడ చెప్పబడినటువంటి పరబ్రహ్మాన్ని పొందుతారు అన్నది సేమ్. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, పరబ్రహ్మం అంటే ఎవరు? కృష్ణ భగవానుడు, శ్రీకృష్ణుడు, సో మనకి ఇంకా అందులో డౌట్ ఉండవసరం లేదు. ఇంతకు ముందు శ్లోకాలు చదవకుండా ఇది ఒక్కటే చదువుకుంటే పరబ్రహ్మానికి ఎవరికి వాళ్ళే వాళ్ళ నిర్వచనాలు ఇచ్చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ 26వ శ్లోకం. లావణ్య మాతాజీ. యయేతన్ మమ భక్తేషు సంప్రదధ్యాత్సు పుష్కలం. యయేతన్మమ భక్తేషు సంప్రదత్యాత్సు పుష్కలం. తస్యాహం బ్రహ్మధాయస్య దదామ్యాత్మానమాత్మనా. తస్యాహం బ్రహ్మదాయస్య దదామ్యాత్మానమాత్మనా. నా భక్తులలో ఈ జ్ఞానమును స్వేచ్ఛగా విస్తరింపజేయువాడు
పరతత్వదాయకుడవును, అతనికి నన్ను నేను అర్పించుకొనెదను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనకి భగవద్గీతలో కూడా ఈ శ్లోకం వస్తుంది, ఇలాంటిదే మీనింగ్ ఉన్నటువంటి శ్లోకం. చివరికి 18వ అధ్యాయం చెప్పిన తర్వాత ఏమని చెప్తారు? ఎవరైతే ఈ భగవద్గీత నేను ఇప్పటి వరకు చెప్పానో దానిని ప్రచారం చేసేటువంటి వాడు నాకు అత్యంత అత్యంత సన్నిహితుడు. ప్రియమైనవాడు. ఓకే, అత్యంత సన్నిహితుడు అన్నారు. అలానే ఇప్పుడు భక్తి యోగం గురించి, ఉద్ధవ గీత గురించి ఇప్పటి వరకు కృష్ణుడు చెప్పినటువంటిది ఏదైతే ఉందో దానిని ప్రచారం చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కృష్ణుడు తను తానే అర్పించేసుకుంటాను అని చెప్తున్నాడు. ఓకే, ఇంతకంటే ఏమైనా ఉంటుందా? ఉం? అత్యుత్తమమైనటువంటి లాభం. నా భక్తులలో ఈ జ్ఞానమును స్వేచ్ఛగా విస్తరింపజేయవాడు పరతత్వదాయకముడు అగును, అతనికి నన్ను నేను సమర్పించుకున్నాను. ఎంతమంది మీలో భగవంతుడు తనను తానే మీకు సమర్పించుకోవాలని కోరుకుంటున్నారు? అందరికీ ఉంటదిగా ప్రభుజీ. సో అందరూ ఏం చేయాలి ఇప్పుడు? కృష్ణ ప్రచారం భగవత్ చేయాలి, సేవ కృష్ణ చేయాలి. సేవ చేయాలి. భక్తి యోగం గురించి ప్రచారం చేయాలి. కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి. ఓకే, ఎవరైతే కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారో వాళ్ళకి కృష్ణుడు శరణాగతులు. మనం కృష్ణుడికి శరణాగతులు అవడం కదా, కృష్ణుడు వాళ్ళకి అర్పించుకుంటారు తను తాను. అంటే ఇంకా మనకి ఇంకా కృష్ణుడు దొరికేసినట్టు అనమాట. మనకి నెక్స్ట్ ఆంజనేయ స్వామి లాగా ప్రభుజీ, ఆంజనేయ స్వామి లాగా. ఆంజనేయ స్వామి లాగా కృష్ణుడిని భక్తులు ప్రేమాదిగా. మాత్రమే బంధించగలరు అంటారు కదా, యశోదామాత బంధిస్తుంది, ఇంకెవరైనా బంధించగలిగారా? మ్మ్. సో లేదు. ఒకవేళ గనక మీరు ప్రచారంలో భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలిగితే మీరు కూడా బంధించగలరు కృష్ణుడిని. ఓకే, నెక్స్ట్ 27వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. యయేతత్ సమధీయత పవిత్రం పరమం శుచి యా ఏతత్ సమధీయత పవిత్రం పరమం శుచి సపూయేత హరహార్మం జ్ఞానదీపేన దర్శయన్. సపూయేత హరహర్మాం జ్ఞానదీపేన దర్శయన్. అత్యంత నిర్మలము పవిత్రమైన ఈ పరమ జ్ఞానమును బిగ్గరగా పఠించువాడు జ్ఞాన దీపముతో నన్ను ఇతరులకు వెల్లడి చేయువాడైనందున రోజు రోజుకి పవిత్రుడు కాగలడు. థ్యాంక్ యూ. సో మొదటి కేటగిరీలోకి మనం రాకపోవచ్చు, ప్రచారం చేసి భక్తులుగా మార్చే కేటగిరీలోకి రాకపోవచ్చు. కనీసంగా అవతల వాళ్ళని భక్తులుగా మార్చకపోయినా మనం గట్టిగా చదివితే ఇతరులకు కూడా మనం వినిపించేలాగా కనుక మనం చదివినట్టయితే రోజు రోజుకి కొంచెం కొంచెం మనం పవిత్రం అవ్వచ్చు. ఓకే, ఇది ఇంకొక బెనిఫిట్. నెక్స్ట్ కనీసం మనల్నైనా మనం ఉద్ధరించుకోగలుగుతాం కాస్త వరకు. మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాం. 28వ శ్లోకం శివాణి మాతాజీ. యయేతచ్ఛ్రద్ధయా నిత్యం అవ్యగ్రః శృణుయాన్నరః. యయేతచ్ఛద్రయా నిత్యమవ్యగ్రః శృణయాన్నరః. యయేతచ్ఛ్రద్ధయా నిత్యం అవ్యగ్రః శృణుయాన్నరః. యయేతచ్ఛద్రయా నిత్యమవ్యగ్రః శృణుయాన్నరః. మయి భక్తిం పరాం కుర్వన్ కర్మభిర్న స బధ్యతే. మయి భక్తిం పరాం కుర్వన్ కర్మభిరన్న స బధ్యతే. సర్వదా నా శక్తియుత సేవయందు నెలకొనిన వాడే ఈ దివ్య జ్ఞానమును శ్రద్ధతోనూ సావధానమగును నిత్యము శ్రవణము చేయువాడు ఎన్నడూనూ కర్మఫల బద్ధుడు కాడు. హరే కృష్ణ. నిరంతరం మనం భక్తియుత సేవలో గనక ఉండి ఈ దివ్య జ్ఞానం ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చాడో దాని శ్రద్ధతో సావధానముగా నిత్యము శ్రవణం చేసినట్లయితే కర్మఫలబద్ధులము కాము. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ఏదైతే భక్తి యోగ విధానం కృష్ణుడు మనకి తెలియజేస్తున్నారో ఉద్ధవ గీతలో అదంతా కూడా మనకి కర్మబంధనాన్ని కలిగించదు, అది గుణరహితమైనటువంటిది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అంటే మనం చేసేటువంటి శ్రవణ కీర్తనం ఏదైతే ఉందో అది కూడా కర్మబంధనాలను కలిగించదు. ఇందులో చెప్పిన విధంగా మనం కనుక కర్మలు చేసినట్లయితే అది కూడా మనకి కర్మబంధనాలని కలిగించదు. ఓకే, సో మనం ఎప్పటికీ కూడా భౌతిక బద్ధ జీవన స్థితి నుంచి విడిపోవాలి అని అంటే ఉద్ధవగీత శ్రవణ కీర్తనం చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 29 సుకోమలి మాతాజీ. అప్యుద్ధవత్వయా బ్రహ్మ సకే సమవధారితం. అప్యుద్ధ
ఉద్ధవ త్వయా బ్రహ్మ సఖే సమవధారితం. అపితే విగతో మోహః శోకశ్చాసౌ మనోభవః. అపితే విగతో మోహః శోకశ్చాసౌ మనోభవః. మిత్రుడా ఉద్ధవ, ఈ దివ్య జ్ఞానం నీకు ఇప్పుడు పూర్తిగా అవగతమైనదా? నీ మనోజనితములైన మోహము శోకం ఇప్పుడు నశించినవా? ప్రపదల భాషము. శ్రీకృష్ణుని శక్తి నుండి ప్రకటమైన వాటిని అతనికి భిన్నమైనవిగా భావించిన వాడే శ్రీ ఉద్ధవుడు మోహితుడయ్యను. తాను శ్రీకృష్ణునికి అన్యముగానున్నానని తలచిన కారణమని ఉద్ధవుని యందు శోకం ఉత్పన్నమయ్యను. శ్రీ ఉద్ధవుడు నిత్యముక్తుడు, కానీ భగవంతుడు అతన్ని శోకమోహములందు నిలిపినవాడై ఈ పరమ జ్ఞానముకు ఉద్ధవగీతను పలికాను. ఉద్ధవుడు ఈ జ్ఞానము చక్కగా అర్థం చేసుకున్నచో భగవానుడు దాన్ని తిరిగి వివరించి ఉండేది వాడని ఇచ్చట అడిగిన ప్రశ్న సూచించుతున్నది. శ్రీ ఉద్ధవుడు తన సన్నిహిత మిత్రుడు కనుక శ్రీకృష్ణుని ప్రశ్న మైత్రీ భావంతో వినోదపూర్వకంగా ఉండేనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అభిప్రాయపడి ఉద్ధవుని యొక్క భక్తియుతమగు సంపూర్ణ జ్ఞానమును భగవానుడు చక్కగా నెరిగి ఉండెను. మీరు ఒకటి ఇక్కడ ఆలోచించండి. ఉద్ధవుడు గురించి కృష్ణుడు ఉద్దేశించి కృష్ణుడు ఉపయోగించినటువంటి మాట ఏమిటి అని అంటే మిత్రుడా. ఓకే, మిత్రుడా ఉద్ధవ అంటే కృష్ణుడికి మిత్రుడైనటువంటి వ్యక్తికి మోహము శోకము ఉంటుందా? ఉండదు ప్రభుజీ, ఉండదు. మరి ఉద్ధవుడు ఇంతకు ముందు శోకమోహాలలో ఉన్నాడు ఉద్ధవ గీత మొదలు పెట్టడానికంటే ముందు. ఎందుకు? అది మన అందరికీ అంటే ఆయన కూడా వెళ్ళిపోతున్నారు కదా. కృష్ణుడు అంతర్ధానం అయిపోబోతున్నారు. ఓకే, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నిజానికి చూస్తే ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ద్వారకను వదిలేసి ప్రభాస్ తీర్థానికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళందరికీ ఎదురొస్తున్నటువంటి ఉద్ధవుడు మీరందరూ ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అంటే, కానీ కృష్ణుడు వెళ్ళట్లేదు కదా. అంటే దాని అర్థం కృష్ణుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి దూరంగా పంపిస్తున్నారు అంటే కృష్ణుడు ఏదో చేయబోతున్నాడు, కృష్ణుడు అంతర్ధానం అవ్వబోతున్నారు. అంటే ఒకవేళ గనక ఈ ప్రళయమే గనక సంభవించి మనం అందరం కూడా ఈ భౌతిక లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితే గనక ఏర్పడితే మనం ఎక్కడుంటే ఉత్తమము? కృష్ణుడు పక్కన ఉంటే ఉత్తమం కదా. సో కృష్ణుడు వదిలి దూరంగా వెళ్ళడం ఏంటి ప్రభాస్ తీర్థానికి? అలా కాదు, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి ఉద్ధవుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. మిగిలిన వాళ్ళందరూ ద్వారకను వదిలేసి వెళ్ళిపోతుంటే ఉద్ధవుడు మాత్రం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళినటువంటి ఉద్ధవుడు కృష్ణుడు ఎందుకు వీళ్ళందరూ ప్రభాస్ తీర్థానికి వెళ్తున్నారు, ఎందుకు వీళ్ళందరూ ద్వారక వదిలేసి వెళ్తున్నారు అనేటువంటి విషయం కృష్ణుడు చెప్పకముందే ఈయన అర్థం చేసుకుని నిర్ణయం చేసుకున్నాడు. నువ్వు అంతర్ధానం అవడానికి సిద్ధమవుతున్నావు. ఇది మమ్మల్ని బాధించే విషయం. మా శరీరంలో భాగం మమ్మల్ని వదిలేస్తే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది అని రోధించడం మొదలుపెట్టాడు, శోకించడం మొదలుపెట్టాడు. అందుకనే కృష్ణుడు సర్వవ్యాపకంగా ఉన్నటువంటి నన్ను ఎలా నువ్వు నేను లేకపోతే లేననుకుంటావు? భౌతికంగా ఉంటేనే ఉన్నట్ట, ప్రతి వస్తువులోనూ ప్రతి జీవిలోనూ నువ్వు నన్ను చూడగలగాలి, సర్వం నేనే ఉన్నాను అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు చివరిగా కంక్లూడ్ చేసేశారు. అంటే రేపొద్దున ఒకవేళ కృష్ణుడు అంతర్ధానం అయినా కానీ ఉద్ధవుడు శోకించడానికి ఏం లేదు. ఎందుకు? ఎక్కడ చూసినా కృష్ణుడు కనపడతాడు కాబట్టి ఆయనకి. ఓకే, అంటే ఆ జ్ఞానం అనేటువంటిది నేను నీకు ఇచ్చాను. ఇప్పుడు ఏదైతే జ్ఞానం నేను నీకు ఇచ్చానో ఆ జ్ఞానం నీకు అర్థమైందా అని అడిగారు. ఎందుకు? ఉద్ధవుడికి ఆ జ్ఞానం అర్థం అవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా అర్థం కాలేదనుకోండి, తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడడు. కృష్ణుడు గురించి ఆయన రోధిస్తున్నాడు, విరహభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మేము ఎలా బ్రతకగలం నువ్వు లేకపోతే? నువ్వు లేని ఒక క్షణమైనా కానీ మిమ్మల్ని మేము ఊహించుకోలేము. అలాంటి ఒక స్థితి మాకు కలిగించి నువ్వు వెళ్ళిపోతావా అని అన్నప్పుడు నేను ఎప్పుడు లేకుండా ఉన్నాను అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఈ ఉద్ధవగీతలో తెలియజేశారు. నేను ఎక్కడ లేకుండా ఉన్నాను, ఎప్పుడు లేకుండా ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తే ఓకే అంతటా నువ్వే ఉన్నావు అనేటువంటి విషయం ఉద్ధవుడు అర్థం చేసుకుంటే అప్పుడు విరహభావం ఉంటుందా ఉద్ధవుడికి? ఉండదు, కొంచెం ఉపశమనం అవుతుంది. అందుకనే కృష్ణుడు ఇక్కడ అడుగుతున్నాడు, నీకు అర్థమైందా నేను చెప్పింది అని. ఒక ఉత్తమమైనటువంటి టీచరు
ఏదో ఆయన బోర్డు మీద ఏదో ఆయన 2 లెక్కలు 3 సూత్రాలు చెప్పేసి వెళ్ళిపోతే బెస్ట్ టీచర్ అంటారా? శిష్యులందరికీ వివరంగా చెప్తేనే ఆ, బెస్ట్ శిష్యులందరికీ నేను చెప్పింది అర్థమైందా అని 2 సార్లు అడిగి ఎవరైనా సరే అర్థం కాలేదు అని చెయ్యెత్తితే మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాడు గురువు. ఓకే, అందుకనే నేనైతే చెప్పుకుంటూ వెళ్ళాను, వన్ వే వాయిస్ రేడియో లాగా. కానీ అది నీకు చేరిందా లేదా, నువ్వు విన్నావా లేదా, వింటే అది నీకు అర్థమైందా లేదా అని కృష్ణుడు ఇక్కడ అడుగుతున్నాడు. ఒకవేళ అర్థమైతే కనుక ఏమవ్వాలి? నీ మోహం తొలగిపోవాలి, నీ శోకం తొలగిపోవాలి. ఓకే, సో అదే జరిగిందా లేదా అని ఇక్కడ చెక్ చేస్తున్నాడు. నెక్స్ట్ 30వ శ్లోకం. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నైతత్వయా దాంభికాయ నాస్తికాయ శఠాయ చ నైతత్వయా దాంభికాయ నాస్తికాయ శతాయ అశుశ్రూషోర్హ భక్తాయ ధుర్వినీతాయ ధీయతాం. అశుశ్రూషోర భక్తాయ దుర్వినీతాయ దీయతాం. కపటునికి, నాస్తికునికి, మోసగానికి, శ్రద్ధతో వినవానికి, అభక్తునికి, వినయరహితునికి ఈ ఉపదేశము ఎన్నడూ చెప్పరాదు. హరే కృష్ణ ప్రభుజీ. మనందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, ఉద్ధవుడికి కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఉద్ధవుడికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మనకు కూడా వర్తిస్తుంది కదా. ఇప్పటి వరకు కృష్ణుడు చెప్పిందంతా ఉద్ధవుడు విన్నారు, మనం వినలేదా? మనం కూడా విన్నాం ప్రభుజీ. మనం కూడా సో విన్నాం. అంటే మనకు కూడా కృష్ణుడు మనకు కూడా వర్తిస్తుంది. చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? ఏదైతే జ్ఞానం మీరు నేర్చుకున్నారో ఆ జ్ఞానం ఎవరికి చెప్పకూడదు అని చెప్తున్నారు. కపటునికి, నాస్తికునికి, మోసగానికి, శ్రద్ధతో వినని వానికి, అభక్తునికి, వినయరహితునికి ఈ ఉపదేశములు ఎన్నడను చెప్పరాదు. ఒకవేళ చెప్తే కృష్ణుడి పట్ల అపరాధం అవుతుంది. ఎందుకో కృష్ణుడి ఇన్స్ట్రక్షన్ మనం ఉల్లంఘించిన వాళ్ళం అవుతాం. కానీ కృష్ణుడు ఎంత కఠినంగా ఉన్నాడు చూడండి వీళ్ళందరి పట్ల. అభక్తుల పట్ల, నాస్తికుల పట్ల ఎంత కఠినంగా ఉన్నారు చూడండి. కానీ భక్తుడి కరుణ కృష్ణుడి కరుణ కంటే ఎక్కువగా ఉంటుంది, అవునా కదా? కృష్ణుడు మన మీద చూపించే కరుణ కంటే ఇంకొక విశుద్ధ భక్తుడు మన మీద చూపించే కరుణ ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకనే కృష్ణుడు చెప్పొద్దన్నా మనం వెళ్ళి చెప్తాం. ఓకే, అలా అనుకుంటే ప్రభుపాదుల వారు మరి భాగవత ధర్మాన్ని నాస్తికులకే బోధించారు కదా. నిజానికి ఒక మనిషిలా కూడా జీవించినటువంటి వ్యక్తులకి బోధించారు. అభక్తులు వదిలిపెట్టండి, కనీసం మనుషులుగా కూడా జీవించినటువంటి వ్యక్తులకి బోధించారు. ఎందుకు? ప్రభుపాదుల వారికి ఉన్నటువంటి కరుణా దృష్టి కృష్ణుడికి ఉన్నటువంటి కరుణ కంటే ఎక్కువ ఉంది. ఓకే, అంటే ఎప్పుడైతే మనం చెప్పినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించే పరిస్థితుల్లో లేరో, మనం చెప్పినటువంటి విషయాలను వాళ్ళు స్వీకరించకుండా దూషించేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారో అలాంటి వ్యక్తులకు చెప్పకూడదు. మనం ఒక ప్రయత్నం చేయొచ్చు, నాస్తికులకి, అభక్తులకి చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎప్పుడు వాడు వినకపోయినా దూషించడు, 4 సార్లు వాడు చెవిలో పడితే 5వ సారి ఏమన్నా వాడి మనసులో మార్పు వస్తుందేమో అనేటువంటి ఒక హోప్ ఉన్నప్పుడు, ఆశ ఉన్నప్పుడు చెప్పచ్చు. అలా గనక ఎవరు చెప్పకపోతే మనం అందరం భక్తులు అయ్యేవాళ్ళం కాదు, అవునా కదా? కృష్ణుడు మన ఎవరికి చెప్పొద్దన్నాడు ఎట్లా పోతాయి ప్రభుజీ? దూషించే వాళ్ళకి చెప్పొద్దు అంటే వాళ్ళ కర్మలు ఎట్లా పోతాయి? చెడు కర్మలు అంటే భగవంతుడిని మన నోటి ద్వారా మనం చెప్పి మన కళ్ళ ముందు దూషింపజేయడం కూడా మనకి అది కరెక్ట్ కాదు కదా, దోషం. ఓకే, మనకు అది దోషమే కదా. ప్రభుజీ ఇప్పుడు హరే కృష్ణ, కొంతమంది అడిగినప్పుడు మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు, టైం పట్టిందని నేనే కొంతమంది చెప్పను ప్రభుజీ. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం వాళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుందో అలా చెప్పాలి మాతాజీ. ఓకే, మీరు ఇది చెయ్యండి మీ జీవితంలో మంచి జరిగిద్ది అని చెప్పొచ్చు. ఓకే, మీకున్న కష్టాలు అసలు ఓకే కానీ వాళ్ళకి నమ్మకం లేకపోతే దూషించట్లేదు కదా. నిజానికి ఒక అదృష్టం ఏంటంటే మన ఇండియాలో చాలా మంది నమ్మకపోయినా దూషించరు.
ఎందుకంటే వాళ్ళకి ఎస్ దేవుడు ప్రభు. కరెక్ట్ ప్రభుజీ మీరు అన్నది. వాళ్ళకి దేవుడు పాపభీతి, అంటే భయం. భయం, భయం, పాపభీతి, ఎస్ భయం. పాపభీతి ఎస్ ప్రభు. అందుకనే ఎక్కువ ఉండేది. కనీసం విమర్శించరు. విమర్శించరు. మనకెందుకు అందుకనే వచ్చిందిలే అలాంటి అని వాళ్ళకి పక్కపోతుంది. నమ్మినా నమ్మకపోయినా విన్నా వినకపోయినా వాళ్ళ చెవులలో హరినామం పడేయాలి. ఓకే, పడేస్తే ఏదో ఒక రోజు మారతాడు. అలా మారిన వాళ్ళమే మనం అందరం. అలానే ఇంకొకళ్ళు కూడా మారుతారు మన ద్వారా. ఉం? వాళ్ళకి అర్థం కాదు అని మనం అనుకోవద్దు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుందో అలా చెప్పాలి. ఆశ పెట్టాలి కొంతమందికి. ఓకే, ఇది చేస్తే మీ కష్టాలు తీరిపోతాయండి. ఎవరు చేయకుండా ఉంటారు? హరే కృష్ణ ప్రభు. కొంతమందికి ఇవన్నీ మాకు తెలుసులే అన్నట్టు ఉంటారు ప్రభుజీ. అదే ప్రాబ్లం. తెలిసినా ఒకసారి అన్ని తెలుసు ప్రయత్నం చేసి అనుకున్నాను. చూడు. తెలిసినా ఒకసారి ప్రయత్నం చేసి చూడు అన్నారు. ఓకే, ఎవరికి ఏమీ తెలియదు, అందరికీ తెలుసు. కానీ మనకంటే తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. జనాలంతా నిరాకారం మీద వాళ్ళు చెప్పిన ప్రసంగాలతోటి ఉం. నిరాకారమేనే చేస్తున్నారు. వాళ్ళనే మార్చగలగాలి ఇంకా. ఉం. ఓకే, సో ఏదో ఒక తత్వాన్ని నమ్మిన వాడిని మార్చడం కష్టం మాతాజీ. అవును ప్రభు. నాస్తికుడిని మార్చడమే చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్. చాలా గట్టిగా ఉన్నారు ప్రభుజీ చాలా మంది. ఓకే, 31వ శ్లోకం లీలాకారిణి మాతాజీ. ఏతైర్దోషైర్విహీనాయ బ్రహ్మణ్యాయ ప్రియాయ చ. లీలాకారిణి. ఏతైర్విహీనాయ బ్రహ్మణ్యాయ ప్రియాయ చ సాధవే శుచయే బ్రూయాద్ భక్తి స్యాచ్యుధ్రయోషితాం. సాధవే సూచయే బ్రూయాద్ భక్తి సూచ్యధ్రయోహితాం. ఇటు దోషము లేనివాడు, బ్రాహ్మణ హితము ప్రియమైన వాడు, సాధు స్వభావము శుచి అయిన వాడు నగు మనుజునికి ఈ జ్ఞానమును తప్పక బోధించవలేను. భగవద్భక్తి ఉన్నచో శూద్రులను స్త్రీలను కూడా శ్రవణయోగ్యులుగా భావించవచ్చును. హరే కృష్ణ. ఓకే, సో ఎవరికి చెప్పకూడదు అని ఇందాక చెప్పారు. ఇక్కడ ఎవరికి చెప్పొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంతకు ముందు చెప్పినటువంటి దోషాలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరంటే వాళ్ళు బ్రాహ్మణహితుడు, ప్రియమైనటువంటి వాడు, సాధు స్వభావుడు, శుచి అయినటువంటి వాడు అయినటువంటి మనుషుడికి ఈ జ్ఞానము తప్పక బోధించవలను. అంటే సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి బోధించాలి. మీరు వెళ్ళి టెంపుల్ ముందు నిలబడి చాలామంది టెంపుల్లోకి వస్తూ పోతూ ఉంటారు కదండి. వాళ్ళందరికీ మీరు చెప్పండి, మేము భగవద్గీత క్లాస్ చెప్తున్నాం, మీరు రండి, మా క్లాస్కి రండి అని చెప్పండి. మీరందరూ కూడా భవిష్యత్తులో మీరు ఒక సెంటర్ స్టార్ట్ చేస్తే, లేదంటే మీకు దగ్గరలో ఏదైనా ఒక కీర్తన చేసుకోవడానికి లేకపోతే ప్రచారం చేయడానికి మీరు ఒక ప్రోగ్రాం కనుక చేసినట్లయితే, ఆ ప్రోగ్రాంకి ఆహ్వానించడానికి మీరు ఒక మందిరం ముందు నిలబడండి. మందిరం ముందు నిలబడి వచ్చేపోయే వాళ్ళందరికీ మీరు చెప్పండి, ఇలా మేము భగవద్గీత చెప్తున్నాము, ప్రతి ఆదివారము 4 గంటలకి మీరు రావాలి తప్పకుండా. మీకు మేము ప్రసాదం పెడతాం, కీర్తన ఉంటుంది, ఓకే, నృత్యం చేయొచ్చు, తర్వాత క్లాస్ ఉంటుంది భగవద్గీత, ఆ తర్వాత మీరు ప్రసాదం కూడా తినొచ్చు అని మీ ప్రోగ్రాం వివరాలన్నీ చెప్తూ వాళ్ళని మీరు ఆహ్వానించండి. ఎంతమంది వస్తారు? చాలా తక్కువ మంది చెప్పలేం ప్రభుజీ, అంత పెద్దగా ఏం రాదు. కాకపోతే కొంచెం తెలిసిన వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆసక్తి ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు కాదు వచ్చేది. ఓకే, మొహమాటానికి వచ్చే వాళ్ళు ఆసక్తి కొంతమంది. వచ్చే దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో వాళ్ళు వస్తారు. ఓకే ప్రభుజీ. ఓకే, రజోగుణ తమో గుణాల్లో ఉన్న వాళ్ళు రారు. మీరు ఎన్ని పిలిచినా రారు. మాకు ఆ టైంలో ఏదో పని ఉంది ప్రభుజీ, మాకు ఆ టైంలో ప్రసాదం కోసం కొంతమంది వస్తారు ప్రభుజీ. సత్వగుణంలో ఉంటేనే అది కూడా జరిగిద్ది. ఓకే, ఓకే, ఓకే ఓకే ప్రభుజీ. ఎంతో కొంత సత్వగుణ ప్రభావంలో. అందుకనే ఎంతమందిని పిలుస్తానో మాకు 5గురో 6గురో వచ్చారు ఫస్ట్ క్లాస్కి. ఓకే, ఎంతమందిని పిలుస్తాను, ఒక వారం 10 రోజుల పాటు మేము ప్రతిరోజు పాంప్లెట్లు తీసుకుని వెళ్ళి పిలిస్తే ఫస్ట్ క్లాస్కి ఒక 20 మంది వచ్చారు. 100 మందికి ఇచ్చాము మేము, 100 మందికి వచ్చి దొరికిన ప్రతి ఒక్కళ్ళని మేము వాట్సాప్ గ్రూప్ తయారు చేసి గ్రూప్లో పెట్టేసి మెసేజ్లు పెడతా ఉన్నాం, గ్రూప్లో మెసేజ్లు పెడతా ఉన్నాం, గుర్తు చేస్తూ ఉన్నాం, ఆదివారం రోజు క్లాసు అని గుర్తు చేస్తూ ఉన్నాం, ఆదివారం ప్రోగ్రామ్ డీటెయిల్స్ గుర్తు చేస్తా ఉన్నాం. కానీ చివరికి వచ్చింది ఎంతమంది అంటే 20 మంది, 15-20 మంది. అందులో మేమే 4-5. అంతే ప్రభుజీ.
అందులో మేమే ఆ రోజు మా వాళ్ళందరికీ చెప్పా, మీరు ఏ రోజు వచ్చినా రాకపోయినా పర్లేదు, కానీ ఈ రోజు అయితే రండి, ఫస్ట్ రోజు ఎవరు రాకపోతే కనీసం మనలో మనమన్నా చర్చించుకుందామని చెప్పా. ఓకే. సో ఎవరు వస్తారు అని అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళే వస్తారు, సత్వగుణంలో లేని వాళ్ళు రారు. ఓకే. సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, బ్రాహ్మణ హితం కోరేటువంటి వాళ్ళు, దోషాలు లేనటువంటి వాళ్ళు, శ్రద్ధ చూపించేటువంటి వాళ్ళు, ఓకే, వాళ్ళు మాత్రమే వస్తారు. ఇంకోటి, భగవద్భక్తి ఉన్నటువంటి వాళ్ళు స్త్రీల, శూద్రుల, చండాలురా అని కూడా చూడకూడదు. మీకు తెలుసా, మా క్లాస్కి ఒక అబ్బాయి వచ్చేవాడు. ఆ అబ్బాయి ఏం పని చేస్తాడో తెలుసా? లేబర్ పని చేస్తాడు. లేబర్ పని అంటే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే అక్కడ సిమెంటు, ఇసుక మోస్తాడు, ఇటుకలు అవన్నీ మోస్తాడు. అబ్బాయి అలా వచ్చాడు. ఓకే. సో ఆ అబ్బాయి వచ్చినప్పుడు మేము అక్కడ పెట్టినటువంటి కౌంటర్ దగ్గరికి వచ్చాడు. మేము అలా మాట్లాడాము. ఆ అబ్బాయి మాట్లాడినటువంటి 2 నిమిషాలు మాట్లాడితే అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటి విషయం అర్థమైంది. మా దగ్గర ఉన్నటువంటి కృష్ణా బుక్ను చూసి అడిగాడు ఎంత అని. 250, 300 ఎంతో చెప్పాము. చెప్తే పాపం తీసుకోకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే మేము అనుకున్నాం, సరే తనకి ఇష్టం లేదు ఏమో వెళ్ళిపోతున్నాడే అనుకున్నాం. కొంచెం దూరం వెళ్ళేంత వరకు నేను ఆయన గమనిస్తూనే ఉన్నాను. వెంటనే నేను మ్యూట్లో ఉన్నాడు మాతాజీ. ఓకే. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూడా నాకు అనిపించింది ఎందుకనో, ఆ అబ్బాయికి బుక్ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది, కానీ 250 రూపాయలు అని చెప్పిన తర్వాత తీసుకోలేదు అని చెప్పినప్పుడు, అని అనిపించినప్పుడు నేను వెంటనే బుక్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయన వెనకాలనే వెళ్ళాను. ఎందుకు మీరు బుక్ అడిగి తీసుకోకుండా వెళ్తున్నారు అని అంటే, నా దగ్గర డబ్బులు లేవు అంతా అని అన్నాడు. అంటే సరే ఈ బుక్ తీసుకో, నీకు చదవాలని ఉంది కదా, చదువుతావు కదా అని అన్నాను. చదువుతాను అని అన్నాడు. అయితే ఈ బుక్ ఫ్రీగానే తీసుకో అని అన్నాను. దాంట్లో ఒక విజిటింగ్ కార్డు పెట్టాను. ఓకే. సో ఈ కార్డ్, ఆ విజిటింగ్ కార్డులో ప్రోగ్రామ్ డీటెయిల్స్, అడ్రస్ అన్నీ పెట్టాం. ఈ అడ్రస్కి రండి మీరు ఆదివారం రోజు అని అన్నాను. ఆ అబ్బాయి మేము ఉండేదానికి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు, కానీ రెగ్యులర్గా వచ్చేవాడు ప్రోగ్రామ్కి. 16 మాలలు జపం చేస్తాడు ఇప్పుడు. అంటే ఆయన లేబర్ పని చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆదివారం కూడా పనులు ఉంటాయి. అయినా సరే ఆ అబ్బాయి మాత్రం ఆదివారం రోజు ఖాళీ చూసుకొని వచ్చేవాడు. అంటే ఒకవేళ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ప్రచారం చేసేటప్పుడు, మనం ఎవరినైనా సరే ఆహ్వానించేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఆ వ్యక్తి సత్వగుణంలో ఉన్నాడా లేదా, ఏం పని చేస్తున్నాడు అనేది కాదు, లేబరా కాదా అది కాదు. మనం చూడాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి సత్వగుణానికి దగ్గరగా ఉన్నాడా లేదా. కొంచెం ఏది మనం అంటాం కదా, ఒక నిప్పు రవ్వ ఉందనుకోండి, దాన్ని రాజేయాలంటే ఏం చేయాలి? రాజేసి ఒక అగ్నిగా మార్చాలంటే ఏం చేయాలి? మంటగా మార్చాలంటే ఏం చేయాలి? ఒక నిప్పు రవ్వని గాలి ఊయాలి. మనం గొట్టాలు పెట్టి ఊతాం కదా. ఓకే. మరి మనం ఊదేటప్పుడు కూడా గట్టి ఊదకూడదు. గట్టి ఊతే ఏమైంది? ఎగిరిపోద్ది, ఆరిపోద్ది. అందుకనే ఒక్కసారి పూర్తి జ్ఞానం ఒక్కసారి ఇచ్చేయకూడదు మీరు. ఓకే. చాలా స్లోగా ఉఫ్ఫు 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 అని కొంచెం కొంచెం పెంచాలి. ఓకే. ఆ ఉఫ్ఫు ఉఫ్ఫు ఎలా అనాలంటే, అది ఎగరకూడదు, అది రాజుకోవాలి, పక్కనున్న దానికి కూడా అంటుకోవాలి. అలానే అనాలి ఉఫ్ఫు ఉఫ్ఫు అని. అంతకు మించి అనకూడదు. మీ నోట్లో ఉన్న శక్తి మొత్తం బయట తీసుకొచ్చి గాలి పెట్టి ఊదేస్తే అది బూడిదైపోద్ది. ఓకే. ఓకే. అందుకనే లైట్గా రాజేసి పక్కనున్న చెక్కలు, కర్రలు వాటికి కూడా అది అందుకుంటే అప్పుడు అది అగ్నిగా మారుతుంది. అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కొద్దిపాటి కోరిక, కొద్దిపాటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది నిప్పు రవ్వ. దాన్ని మనం విసనకర్ర పెట్టి నోటితోటి గొట్టంతోటి ఊది 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 నిప్పులాగా మార్చే బాధ్యత మనం తీసుకోవాలి. అంతే తప్ప ఉఫ్ ఉఫ్ అని ఒక్కసారి ఊదితే వెళ్ళిపోయేటట్టు చేయకూడదు మనం, లేదంటే అసలు ఊదకుండా ఉండకూడదు. ఓకే. సో అదనమాట. కాబట్టి యోగ్యత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించకుండా ప్రతి వ్యక్తికి కూడా మనం కృష్ణ చైతన్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. శ్రవణ యోగ్యులు అని అనిపిస్తే వాళ్ళని పిలిచేయాలి. నెక్స్ట్ 32వ శ్లోకం ఆపుదాం అమ్మత ఇక్కడికి. రేపు చదువుదాం మిగిలింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.
వంచాకల్పతరుభ్యశ్చ కృపా వాంఛాకల్పతరుభ్యశ్చ సింధుభ్యో కృపా పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో భావనేభ్యో హరే వైష్ణవేభ్యో కృష్ణ నమో హరే నమః. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ రామ హరే రామ రామ హరే రామ 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 హరే 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 హరే. నమస్కారం